రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధినేత మరోసారి పొలం బాట పడుతున్నారు. ఎండిన పంటల పరిశీలనకు రెండో విడత రైతుల పొలాల వద్దకు బయలుదేరుతున్నారు. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. పొలాల వద్దే రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకోనున్నారు. రైతన్నకు ధైర్యాన్ని ఇవ్వడం, ప్రభుత్వాన్ని మేల్కొలపడమే లక్ష్యంగా కేసీఆర్ పర్యటన సాగనుంది. సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఎండిన వరి పొలాలను కేసీఆర్ పరిశీలించనున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ నడి తెలుసుకుందాం. సందీప్, ప్రస్తుతం మనము రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఉన్నాం. ఇవాళ 12 గంటల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ ఎండిన పంటలను పరిశీలించబోతున్నారు. చొప్పదండి నియోజకవర్గం చెందిన ఈ ప్రాంతము మరొక కోనసీమగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మారింది. ఎందుకంటే కాళేశ్వర జలాల తొలి ఫలితం దక్కింది కూడా ఈ ప్రాంతానికి. కానీ కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డ తర్వాత పూర్తిగా ఈ సీన్ రివర్స్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఆ పంటలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ప్రాంతాన్ని ఇవాళ బీఆర్ఎస్ అధినేత పరిశీలించబోతున్నారు. పరిశీలించిన తర్వాత ఇదే ప్రాంతంలో ఇక్కడ స్థానిక రైతులతో ముఖాముఖి మాట్లాడబోతున్నారు. అంటే మొన్నటి వరకు గత డిసెంబర్ వరకు గత పంట సీజన్లో ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఈ విధంగా ఎందుకు జరిగిందన్న దానిపైన కూడా బీఆర్ఎస్ అధినేత మాట్లాడబోతున్నారు. మొత్తంగా రైతులంతా కూడా ఇప్పటికే సమాయత్తమయ్యారు. ఎందుకంటే తమ సమస్యలు చెప్పుకునేందుకు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పూర్తి స్థాయిలో ఒక్క పంట కూడా ఎండలేదు. చివరి ఆయకట్టు ప్రాంతానికి కూడా నీరందింది. కాళేశ్వర జలాల తొలి ఫలితం కూడా అందింది ఈ చొప్పదండి ప్రాంతానికే. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఇది ఒక కోనసీమగా మారినటువంటి ప్రాంతం ఈ చొప్పదండి. ఈ క్రమంలో ఇవాళ పూర్తిగా ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసిన ఇది ఇప్పుడు మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత పరిశీలించే ప్రాంతం పూర్తిగా కూడా పంట ఎండిపోయి రైతులు పూర్తిగా దీన్ని వదిలేశారు. కేవలము పశువులకు, గొర్రెలకు మేతగానే ఈ ప్రాంతం అయితే మారింది. మొత్తంగా ఈ కరీంనగర్ కావచ్చు, అలాగే ఈ చొప్పదండి ప్రాంతంలో దాదాపు 1,86,905 ఎకరాలు ఉంటే దీనికి సంబంధించి దాదాపు 70% ఇప్పటివరకైతే ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఇక మొత్తంగా అంటే కాళేశ్వరం జలాలకు సంబంధించి అలాగే ఎస్ఆర్ఎస్పి వరద కాలువకు పూర్తిగా కూడా జీవం కోల్పోయింది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా పుష్కలంగా నీటి సంపద ఉండేది. కానీ ఇప్పటివరకు అంటే కాళేశ్వర జలాలు ఎత్తిపోస్తే దాదాపు 122 కిలోమీటర్ల మేర ఈ వరద కాలువ అనేటువంటిది మొన్నటి వరకు సజీవంగా ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా నీరు లేకుండా పూర్తిగా బోసిపోయినటువంటిది. ఈ క్రమంలో ఇవాళ మరి కాసేపట్లో అంటే రైతుల సమస్యలు వినేందుకు బీఆర్ఎస్ అధినేత రాబోతున్నారు. ఈ ప్రాంతంలో చూడొచ్చు పూర్తిగా కూడా నీరు లేకనే దీన్ని ఎండబెట్టారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే ట్యాంకర్ల సాయంతో కూడా నీరు పట్టేందుకు ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అంటే మరోసారి నీళ్లు విడుదల చేయలేదు. మొన్న ఇప్పటికే నీరొకసారి విడుదల చేసినప్పటికీ కూడా పూర్తిగా అది చివరి ప్రాంతానికి అలాగే తొలి ఆయకట్టు ప్రాంతానికి కూడా ఆ నీరు చేరుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా తమ పొలాలు మొత్తం పూర్తిగా ఎండిపోయాయి. అలాగే రైతులంతా కూడా చేతులు ఎత్తేశారు. మొత్తంగా కాకతీయ కాలువ ఎగువ జోన్ నుంచి 3,500 క్యూసెక్లు, అలాగే జోన్ 2 నుంచి 8,500 క్యూసెక్లు నీరు విడుదల చేస్తే పూర్తి స్థాయి రైతులకు ఈ పంటలు కూడా ఎండిపోకుండా కాపాడుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి 3 పిల్లర్లు కుంగినందుకు దాన్నే సాకుగా చూపెడుతూ నీరు విడుదల చేయట్లేదంటూ కూడా రైతులైతే చెప్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ అధినేత రైతులకు అభయం ఇస్తూనే మొన్నటి వరకు పూర్తి స్థాయిలో నీటితో కలకల్లానటువంటి ఈ చొప్పదండి ప్రాంతం, ఈ బోయినపల్లి ప్రాంతం కూడా ఇప్పుడు నీరు లేక పంటలు నీరు లేక చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. రైతులు కూడా తమ పంటలను వదులుకున్నారు. వరితో పాటు మిగతా పంటలు వరి ప్రధానంగా పండిస్తారు. గతంలో మొన్నటి వరకు కూడా మనం జగిత్యాల జిల్లా సారంగపూర్లో అలాగే ధర్మపురి నియోజకవర్గంలోని ఎండపల్లిలో కూడా పూర్తిగా పంటలు ఎండిపోయి కేవలము పశువులకు మేతగా మారినటువంటి పరిస్థితి చూసాం. ఇక తొలి ప్రాంతం అంటే కాళేశ్వర జలాలు తొలి ఫలితం దక్కేది ఈ చొప్పదండికే. ఈ చొప్పదండే పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి చేరుకున్న నేపథ్యంలో రైతులు అయితే తీవ్ర నిరాశలో ఉన్నారు. అందుకే కేసీఆర్ గారు భరోసా ఇచ్చేందుకు ఇవాళ దాదాపు 12 నుంచి 1 గంట ప్రాంతంలో ఇక్కడికి వచ్చి ఈ పంటలను పరిశీలించిన తర్వాత రైతులతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఇప్పటికే అంటే దాదాపు పంటలు ఎండిపోయి
ఎండిపోయాయి కాబట్టి తమను ఆదుకోవాలి. ఇప్పటికే రైతు బంధు ఏ విధంగా ఎలానూ ఇవ్వలేదు, కానీ తమ ఎండిపోయిన పంటలకైనా సరే ఆ పరిహారం చెల్లించాలి, 25,000 పరిహారం చెల్లించాలని ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు అలాగే నాయకులు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ సర్కార్ ఇది రైతులను ఖచ్చితంగా ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మొత్తంగా ఒక 1 గంట ప్రాంతంలో బీఆర్ఎస్ అధినేత ఈ ప్రాంతాన్ని పరిశీలించబోతున్నారు. ఆ స్థానిక అంటే ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అలాగే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మిగతా నాయకులంతా కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించి రైతులకైతే ఒక భరోసా ఇవ్వబోతున్నారు. శోభన్. థ్యాంక్ యూ.